కొనసాగుతున్న లోక్సభ ఎన్నికల తొలి విడత పోలింగ్ లో ఉత్సాహంగా పాల్గొంటున్న ఓటర్లు. మహబూబాబాద్ లో కాంగ్రెస్ జనజాతర సభకు హాజరు కానున్న సీఎం రేవంత్. కొనసాగుతున్న జగన్ బస్సు యాత్ర, సాయంత్రం కాకినాడలో బహిరంగ సభ. నామినేషన్ దాఖలు చేసిన తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి. అంతకుముందు సికింద్రాబాద్ ఉజ్జయిని అమ్మవారికి ప్రత్యేక పూజలు. 7 నామినేషన్ దాఖలు చేసిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా. గుజరాత్ లోని గాంధీనగర్ నుంచి ఎంపీగా బరిలో నిలవనున్న షా. హిందూపురంలో నామినేషన్ దాఖలు చేసిన బాలయ్య. భార్య వసుంధరతో కలిసి వచ్చి నామినేషన్ వేసిన బాలకృష్ణ. జనసేనాని నామినేషన్ దాఖలుకు ముహూర్తం ఖరారు. ఈ నెల 23న పిఠాపురంలో నామినేషన్ పత్రాలు సమర్పించనున్న జనసేనాని. ఇవాళ కర్నూలు జిల్లాలో చంద్రబాబు పర్యటన. ఆలూరు నియోజకవర్గంలో ప్రజాగళం సభ. ఎల్లుండి టీడీపీ అభ్యర్థులకు బీఫామ్లు అందజేత. ఉండి అసెంబ్లీ స్థానం రఘురామకృష్ణంరాజుకు దాదాపు ఖరారు. మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డిపై పెద్దిరెడ్డి కమెంట్స్. చిదంబరం కాళ్లు పట్టుకుని సీఎం అయ్యారన్న పెద్దిరెడ్డి. పెద్దిరెడ్డి వ్యాఖ్యలపై కిరణ్ కుమార్ రెడ్డి కౌంటర్. డీసీసీ పదవి కోసం పెద్దిరెడ్డి నా కాళ్లు పట్టుకున్నాడన్న కిరణ్. నిజామాబాద్ లో మాజీ మంత్రి హరీష్ రావు పర్యటన. అనంతరం బీఆర్ఎస్ బహిరంగ సభలో పాల్గొననున్న హరీష్. కరీంనగర్ లో మంత్రి పొన్నం ఎన్నికల ప్రచారం. దక్షిణాదిపై మోడీ విషం కక్కుతున్నారన్న పొన్నం ప్రభాకర్. హస్తం పార్టీలో చేరిన మాజీ ఎంపీ రవీంద్రనాయక్. సీఎం రేవంత్ సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న రవీంద్రనాయక్. కాంగ్రెస్ లోకి రాజేంద్రనగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరనున్న గౌడ్. పుదుచ్చేరి లోక్సభకు జరుగుతున్న ఎన్నిక. యానంలో కొనసాగుతున్న పోలింగ్. చిలుకూరి బాలాజీ దేవస్థానానికి పోటెత్తిన భక్త జనం. చిలుకూరు వెళ్లే మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్. తెలుగు రాష్ట్రాల్లో బాణుడి ప్రతాపం. అంతకంతకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలు. అల్లాడుతున్న ప్రజలు. మళ్లీ పెరిగిన బంగారం ధరలు. 74,340కి చేరిన 10 గ్రాముల బంగారం ధర. నూతన నావికా దళాధిపతిగా వైస్ అడ్మిరల్ దినేష్ కుమార్ త్రిపాఠి నియామకం. ఈ నెల 30తో ముగియనున్న ప్రస్తుత అడ్మిరల్ హరికుమార్ పదవీ కాలం. ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు ప్రభావిత జిల్లాల్లో భారీ బందోబస్తు. రంగంలోకి దిగిన సీఆర్పీఎఫ్, బీఎస్ఎఫ్. 4 నెలల్లో 80 మంది మావోయిస్టుల హతం. కేంద్ర హోంశాఖ నివేదిక వెల్లడి. భారీ వర్షాల నుంచి తేరుకోని దుబాయ్. ఇంకా వరద నీటిలోనే ప్రధాన రహదారులు.